అందరూ ఒకటే, భారతదేశంలోని ప్రతి ఒక్కరూ భారతదేశం గౌరవిస్తారు అనే భ్రమలో బ్రతికేస్తున్నాం. కానీ మన విశాఖపట్నంలో, మన వన్ టౌన్ లో చూడండి ఎంత ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. చిన్న పిల్లలకు కూడా తెలుస్తుంది. ఆ 3 రంగులు చూడగానే ఇది మన జాతీయ జెండా, దీన్ని గౌరవించాలని. ముట్టి కిందకి 30-40 ఏళ్ళు వచ్చిన పెద్ద మనిషికి తెలియలేదంట అది కింద పడుతుంది కదా అని చెప్పి దాన్ని బహిరంగంగా అన్ని జెండాన్ని కాలుస్తున్నాడు. కనీసం గౌరవం ఉండాలి కదండి. ఇన్ కేసు నిజంగా వాళ్ళు దాని మీద గౌరవంతో కాల్చాలనుకుంటే 3 కంటికి తెలియకుండా కాల్చాలి, కానీ అలా బహిరంగంగా కాలుస్తారా? ఇదేనా దేశభక్తి అంటే? వీళ్ళ దేశాన్ని ఉద్ధరించేది, వీళ్ళ దేశాన్ని బాగుకోలేదు. మన జాతీయ జెండాను అవమానపరచడం, జాతీయ జెండాను కాల్చడం దేశద్రోహం కదా. ఇటువంటి దేశద్రోహం మరి ఏమనాలండి చెప్పండి మీరు? దీన్ని సత్వరమే అందరికీ షేర్ చేసి వీళ్ళపై తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళనైతే వదలకూడదు. ఇటువంటి వారు దేశానికి ఎటువంటి రక్షణ కల్పించరు సరిగదా. దేశద్రోహికి సహాయపడడంలో చాలా ముందు ఉండే అవకాశాలు అయితే 100% ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి తెలంగాణ చూస్తే గౌరవించడానికి జ్ఞానం లేదు, చెత్తలా కాల్ చేస్తున్నారు. అటువంటి వారికి దేశం పైన భక్తి ఉంటుందని ఎలా అనుకుంటామండి? దీన్ని తీవ్రంగా ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరుకుంటున్నాను.